ఊహించని రీతిలో జూబ్లీహిల్స్ బైపోల్స్ కు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ బైపోల్స్ ను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే అనూహ్య రీతిలో ట్రిపుల్ ఆర్ రైతులు, ఫార్మాసిటీ బాధితులు, మాల జేఏసీ సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. ప్రభుత్వంపై తమ వ్యతిరేకత హైలైట్ అయ్యేలా వ్యూహరచన చేశారు. ఇంతకు ముందు ఇన్ని నామినేషన్లు ఎప్పుడైనా ఎక్కడైనా పడ్డాయా? జూబ్లీహిల్స్ బైపోల్స్ కు ఇంతలా నామినేషన్లు పడటానికి కారణం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 321 నామినేషన్లు దాఖలయ్యాయి. అర్ధరాత్రి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. నిన్న ఒక్కరోజే 194 నామినేషన్లు వేశారు అభ్యర్థులు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఇచ్చారు. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. ఊహించని రీతిలో జూబ్లీహిల్స్ బైపోల్స్ కు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ బైపోల్ ను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎస్ ప్రవీణ్. వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక నిన్నటి వరకు మొత్తం రోజులుగా నామినేషన్ల చివరి గడువు కూడా ముగిసింది. నిన్న నామినేషన్ల చివరి రోజు కావడం చేత మొత్తం ఉదయం నుండే భారీ సంఖ్యలో నామినేషన్లు అయితే దాఖలు చేశారు. మొత్తం టోటల్గా 150కి పైగా నామినేషన్లు, నిన్న ఒక్కరోజే 150కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం టోటల్గా అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క ప్రాసెస్ కొనసాగింది. ఇంతవరకు మొత్తం టోటల్గా అభ్యర్థులు చూసుకుంటే శుక్రవారం వరకు 127 నామినేషన్లు దాఖలు కాగా ఇప్పటి వరకు 150 మొత్తం 260కి పైగా నామినేషన్లు ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాఖలైన నేపథ్యంలో ఈ రోజు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. పరిశీలన అనంతరం అయితే ఎవరైతే కొంతమంది రిజెక్ట్ అవుతారో మిగిలిన వాళ్ళు మొత్తం తొలగా కూడా ఫైనల్ గా 24వ తేదీ, ఈ నెల 24వ తేదీ ఫైనల్ గా ఉండేటటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం తొలగా కూడా ఇటు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ, ప్రభుత్వం పైన నిరసనకు దిగుతూ, ఇటు ట్రిపుల్ ఆర్ రైతులు ఎవరైతే ఉన్నారో ట్రిపుల్ ఆర్ రైతులు నిన్న 100కు పైగా ట్రిపుల్ ఆర్ రైతులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇటు నిరుద్యోగ జేఏసీ కూడా అయితే భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు మాదిగ మహానాడు కూడా 36 నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ విధంగా మొత్తం త్వరగా చూసుకుంటే అక్కడ స్వతంత్ర అభ్యర్థులు మొత్తం టోటల్ గా అయితే 100కు పైగా స్వతంత్ర అభ్యర్థులే నిన్న నామినేషన్ దాఖలు చేశారు. దీని లోపల చూసుకుంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ మొత్తం టోటల్గా 3 అభ్యర్థులు ఎవరైతే మాగంటి గోపీనాథ్ అయితే మృతి చెందిన తర్వాత నిర్వహించేటటువంటి ఈ యొక్క ఉప ఎన్నికలో భాగంగా మాగంటి గోపీనాథ్ భార్య అయినటువంటి సునీత అయితే టీఆర్ఎస్ తరపు నుంచి 3 సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేశారు. అదేవిధంగా లంకాల దీపక్ రెడ్డి, నిన్న బీజేపీ అభ్యర్థి అయినటువంటి లంకాల దీపక్ రెడ్డి కూడా 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ జీవన అయితే అదే విధంగా చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా ఇటు కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ ఇప్పటికే 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇటు టీఆర్ఎస్ నుంచి డమ్మీ అభ్యర్థిగా అయితే మొత్తం టోటల్గా కూడా పీటీఆర్ తనయుడు కూడా అదే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ యొక్క ఉప ఎన్నిక మొత్తం అందరి చూపు ఉప ఎన్నిక పైనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వం పైన అయితే మొత్తం అయితే నిరసిస్తూ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ట్రిబ్యునల్ రైతులతోని ప్రభుత్వం వాళ్ళని నామినేషన్లు ఉపసంహరించే విధంగా చేయాలంటూ కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి మంతనాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ కూడా నామినేషన్లు దాఖలు చేయడం, వాళ్ళకు వస్తున్నటువంటి ఏవైతే పెన్షన్స్ కానీ దాని లోపల వాళ్ళు నిరసనలు చేసినా, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో అది యొక్క రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అయితే స్టార్ క్యాంపెయినర్లను కూడా ప్రకటించిన నేపథ్యంలో మొత్తం తోలుగా బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తెలుస్తుంది. ఏదైతే పార్లమెంట్
నియోజకవర్గమైనటువంటి మొత్తం తొలక పార్లమెంట్ లో చూసుకుంటే గనక 8 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి బీజేపీ ఖచ్చితంగా ఈసారి కూడా ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని చూస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలను అనుకుంటుంది. కాబట్టి మాగంటి గోపీనాథ్ ఆ భార్య అయితే సతీమణి సునీతను ఆ రంగంలోకి దింపిన నేపథ్యంలో భామావులు కూడా అయితే స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో అయితే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆ ప్రచారంలో పాల్గొంటాడని కూడా ఆ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు బీజేపీ కూడా రాష్ట్ర నాయకులతో పాటు హైకమాండ్ మొత్తం తొలగా కూడా ఆ జాతీయ నాయకులను కూడా అయితే ప్రచారంలోకి దింపే విధంగా తెలుస్తుంది. ఇటు ఆ మొత్తం కాంగ్రెస్ కూడా మొత్తం స్టార్ క్యాంపెయినర్ గా లీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరుతో పాటు అయితే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ పేరు కూడా ఉండడం ఆ మొత్తం కూడా అందరూ ఏ ప్రధాన పార్టీలందరూ కూడా మొత్తం జాతీయ నాయకులతో ఆ ప్రచారాల హోరెత్తిస్తున్నారు. ఈ రోజు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. పరిశీలన అనంతరం ఆ మిగిలిన వాళ్ళు మొత్తం కూడా 24వ తేదీన ఎంతమంది అయితే బరిలో ఉంటారు అనేది సాయంత్రం వరకు మొత్తం దాని అయితే మొత్తం లిస్ట్ ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.